ఎండిన గంట మీద రుచి ఉండదు. చలిదన్నంలో ఎలా రుచి ఉండదో అనుకుంటున్నాను. లేదంటే అన్నంలో నీళ్లు బాగా ఉండిపోయిన అన్నంలో కూడా అన్నమే కానీ జావలా ఉంటుంది కానీ పెద్ద రుచి ఉండదు. తడిగా ఉన్న అన్నం ఆవుగా కలుపుకోవడం బాగుండదు కదా, మరి ఎంత అయింది తిని కదా. అలాగా ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన తృణాలు, చిగుళ్ళు కూడా పెద్ద రుచి ఉండదు, కొంచెం వగరగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి తింటూ అంటే నాలుగుకు బాగుండకూడదు, కడుపు నిండాలి, అది కదా. కానీ అలా కాదు, నాలుగుకు బాగుండాలి, కడుపు నిండాలి అన్నప్పుడు దొరికిపోయింది కదా. అందుకే వాడితో కూడేవాడు కాదు, డిఫరెంట్గా ఉండేవాడు. ఒక ఋషి లేడీ 10 మంది లేడీలో రాగానే ఇది లేడీ కదా చెప్పి ఓ 10 లేడీ ఇలా వస్తాయి, ఇవన్నీ పట్టేవాడు. వద్దు, వీళ్ళతో కూడకూడదు, సంగత్వం ఇసుమంత కూడా ఉండదు. మనకంటూ మోక్షం ఖాయమేగాక మనిషితో కూడకూడదు. వాడు తీవ్ర మోక్షం అయితే వాడితో కూడాలేమో కానీ, లేదా మన యొక్క సాధనను కొలగొడేస్తారు. కందిపప్పు బస్తా పెడితే ఎలకలు కొలగొడిసినట్టు ఈ స్నేహాలు కొలగొడేస్తారు. ఈ భరతుడిని హరిణ భరతుడు అంటారు. హరిణం అంటే లేడీ, లేదు ఏణ భరతుడు, ఏణ అన్న కూడా లేదు. సో చక్రవర్తుడు భరత కాస్త హరిణ భరతుడు. చక్రవర్తి భరత కాలం నుంచి నేర్చుకోవాల్సింది మోహం పెరుగుతుంది, పెంపకాలు వద్దు అంటే. పెంపకాలని చెప్పేది అన్య వస్తువు మీద సంగత్వం వద్దు. అన్య వస్తువుతో ఎంత మాత్రం కూడా అన్య వస్తువు మీద మక్కువ వద్దు. అన్య వస్తువు దగ్గర రానివ్వద్దు. ఎందుకంటే అన్యమే మనకు కావాల్సిన అన్య వస్తువు. అందువల్ల వాటితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు నమస్కారం. ఇంకే హరిణ భరత దగ్గరకు వచ్చేసరికో ఏమో ఎక్కడికి వెళ్ళిపోతాను. అందువల్ల సంగత్వం చాలా ప్రమాదం. అంటే జడభద్రుడు కలిసి ఇంకా డిఫరెంట్గా ఉంటాడు, చూద్దాం ఉంటాడు. అందువల్ల ఏమో మోక్షం వస్తుందో లేదో బెంగ. మళ్ళీ ఈ దేహంలో కొనసాగిపోతానేమో, నాకు మళ్ళీ ఒక ఉత్కృష్టమైన మానవ ఉపాధి రావాలి. గత దేహంలో ఉపాధి ఎలా వస్తుందో, గత దేహంలో అంతకన్నా ఉత్కృష్టమైన ఉపాధి అంటే బ్రాహ్మణ ఉపాధి వస్తుంది. మోక్షానికి అర్హత కలిగినటువంటి ఒక సదాచార కుటుంబంలో పుట్టిన మహానుభావుడు చెప్పుకున్నాను ఇది. అందువల్ల ఎండిన ఆకులు, తృణాలు, అప్పుడే చిగురుస్తున్న చిగుళ్ళు కాస్త తిని ఈ మృగత్వాన్ని ప్రాప్తింపజేసినటువంటి ప్రారంభకరం ఏదైతే ఉందో దాని క్షయం గుర్తు ఎదురు చూస్తున్నట్టు. ఈ ప్రారంభం ఎప్పుడు సున్నా అవుతుందా, ఈ 7 దేహం ఎప్పుడు చూస్తుందా, నాకు మళ్ళీ దీని నుంచి ఎప్పుడు విముక్తి వస్తుందా, అలా ప్రారంభకరం చూస్తున్నట్టు. చివరికి ఆయన గారు కాస్త గండకీల జలాల్లో మునిగిపోయాడు. అంటే దేహాన్ని త్యాగం చేయడానికి ఆత్మహత్య అయితే తప్పు, కానీ దేహభ్రాంతి లేనప్పుడు ఆత్మహత్య చేసుకోవచ్చు. శృంగేరి పీఠాధిపతి ఇప్పుడున్న ఆయనకి 1, 2, 3 ఆయన దేహం అంటే విరక్తి ఏర్పడిపోయింది. బ్రహ్మజ్ఞానం అంటే దేహాన్ని నిలుపుకోవడానికి నాకు నచ్చలేదు. అందువల్ల శిష్యులు కాస్తలాగా ఏదో పని చెప్పి దూరంగా వెళ్ళమని చెప్పి నదిలో దించుకోవాలి. వాళ్ళకు ఉందా హక్కు, ఎందుకంటే వాళ్ళ దేహం కాదని తెలుసుకుంటారు. కానీ దేహాత్మభ్రాంతితో ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకంటే అది కాస్త దెయ్యం జన్మలు వస్తాయి, జయించుకుని వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోకూడదు. వాళ్ళకి దేహం కాదు తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. దేహం కాదు తెలుసుకుంది కాబట్టి మాట్లాడుకుంటారు లోపల. ఇది మామూలు లేడు ఎలా ఉంటుంది, దేహాత్మభ్రాంతం లేడు ఎలా ఉంటుంది కదా. అందువల్ల చివరికి గండకీల జలాల్లో కాస్త విసుగొచ్చింది, మునిగిపోయి ఆ మృగ శరీరాన్ని కాస్త విడిచిపెట్టింది. అంటే విడిచిపెడుతున్న దశలో కూడా తన దేహం కాదు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి శాస్త్రం అది ఇచ్చింది. పెద్ద సమస్య ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంది. అందువల్ల విడిచిపెట్టేటువంటి వాడు కాస్త అంగిరస గోత్రం, అంగిరస అని పేరు ఉన్నటువంటి గోత్రం ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు. గోత్రం అంగిరస గోత్రం. ఆ గోత్రంలో బ్రాహ్మణోత్తముడు కాస్త ఉన్నాడు. ఆయన పేరు చెప్పలేదు. ఆయన గారు తండ్రికి తగ్గ తనయుడు, పుట్టబోతున్న తనయుడు కాస్త తగిన తండ్రి. అంటే ఇలాంటి పిల్లవాడిని కాస్త పిల్లవాడిగా పొందాలంటే, ఇలాంటి జీవుడిని కొడుకుగా కనాలంటే ఆ తండ్రికి చాలా అర్హత ఉంటుంది, తగిన అర్హత ఉన్నవాడు. కాబట్టి పరమాత్మ ఎక్కడ వేయాలి అక్కడ వేస్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యంగా వెళ్ళి చెప్పాడు కదా, వాళ్ళ సంస్కారం అంటే వాళ్ళు ఎక్కడ వేయాలి అక్కడ వేస్తాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉచిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం దేహి. శుచీనాం సదాచార సంపద ఉన్న వాళ్ళలో వేస్తాను, శ్రీమతాం డబ్బున్న వాళ్ళలో వేస్తాను. ఎవరు యోగపురుషులు, ఇంకా కొంతమంది అయితే ఇంకా బాగా తీవ్రమైన యోగపురుషులు అయితే అథవా యోగినామేవ కులే భవతి ధీమత. చక్కటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, ఇంకా ఆత్మజ్ఞానానికి దగ్గరగా ఉన్నవాడు, సదా నిష్ఠాగరిస్తుడు, వాళ్ళలో వేస్తాం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇటువంటి జన్మ అతి దుర్లభం కదా లోకంలో అంటున్నాడు. అటువంటి దుర్లభం జన్మ మహాత్ముడు. ఇక తండ్రి గారు వైభవం చూద్దాం. సామాన్యుడు గారు
శమదమాని గుణసంపన్నుడు. మంచి నిగ్రహం ఉన్నవాడు, అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. ఎవరు? తండ్రి గారు కాదు. ఇంకా అనశనాది నియమపూర్వక తపన సంపన్నుడు, అంటే ఎప్పుడెప్పుడు వ్రతాలు, ఎప్పుడెప్పుడు ఎంత అంటే చక్కగా ఏకాదశి ఉపవాసాలు, అనశనం అంటే అది ఏకాదశి ఉపవాసాలు, ఎప్పుడెప్పుడు ఉపవాసాలు చేయాలో అటువంటి చేయవలసిన ఉపవాసాలు అన్నీ కూడా నిష్ఠగా చేశాడు. తిండి విషయంలో నియంత్రణ ఉన్నవాడు, ఎప్పుడు ఎంత తినాలో నియంత్రణ, ఎప్పుడు భోజనం మానేయాలో ఆ భోజనం మానేయడంలో నియంత్రణ. అది అనశనాది నియమపూర్వక తపస్సంపన్నుడు. ఇప్పుడు కూడా ఆయన యొక్క సదాచారంలో భాగంగా ఆయన చేసుకోవాల్సిన గాయత్రి మంత్రం జపం, ఆయన చేసుకోవాల్సినటువంటి అగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించేవాడు. ఇంకా వేదాలను చక్కగా అధ్యయనం చేసినవాడు, శిష్యులకి నేర్చుకున్నవాడు, నేర్చుకున్నవాడు. అంటే చక్కటి ఒక మంచి మాస్టర్. అతిథి అభ్యాగతులు గృహస్థి యొక్క ఆయన చెప్పిన ఆయన విధింపబడిన ధర్మం అతిథి అభ్యాగతి. అతిథి ఇంటికి వచ్చేవాడు, ఎవరైతే అభ్యాగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త సేవించేవాడు, అంటే వాడి కాస్త ఇంట్లో ఆదరణ కలిగించేవాడు, వాళ్ళు భోజనం పెట్టేవాడు, వాళ్ళకి వెళ్తున్నప్పుడు మళ్ళీ బట్టలు పెట్టడం, ఇవన్నీ తనకున్న స్థాయిలో వాళ్ళకన్నీ సేవలు చేసేవాడు. దైవికంగా ఏది లభిస్తే అది దాన్ని తృప్తి పడేవాడు. బ్రాహ్మణుడు అన్నవాడికి ఇది విధిగా ఉండవలసినది, ఏది లభిస్తే దాంట్లో తృప్తి పడాలి. కానీ వాళ్ళు దూరం అయిపోతారు, డబ్బుల కోసం వీళ్ళు రోడ్ల మీద పడుతుంది. వాడి దగ్గర భగవజ్ఞానం అనే సంపద ఉంది, అది అన్నీ కలిగి కొంచెం నిగ్రహం ఉంటే అన్నీ వస్తాయి. కానీ వీళ్ళే రోడ్డు మీద వెళ్ళిపోయి వీళ్ళ కాళ్ళు వాళ్ళు పట్టుకోవడంలో దాని యొక్క వైభవం ఉంది. ఇంకా వీళ్ళు రకరకాల అలవాట్లు చెప్పట్లేదు, వీళ్ళు చెప్పుకొని రోడ్డు ఎక్కుతాం కదా. అందువల్ల దైవికంగా లభించిన తృప్తి లేదు, ఆశపోతుదనం వీళ్ళ తయారైంది. కాలం అలా తయారవుతుంది వచ్చిన వాళ్ళు. అంటే ఎవరి వల్ల అయితే సమాజం ఉద్ధరింపబడాలో వాళ్ళు అధోగతి పోతున్నారు, దాంతో మిగతా వాళ్ళు చెప్పుతున్నారు, రకరకాల చెప్పట్లేదు. ఇంకా శీతోష్ణాది ద్వంద్వాలను సహించేవాడు, అంటే ఒక చక్కటి జ్ఞానం ఉంది. వినయ శోభితుడు, తండ్రి గారు చెప్తారు. శాస్త్రజన్య జ్ఞాన విలక్షితుడు. ఎందుకు శాస్త్రం అధ్యయనం చేస్తున్నాడో అందులో ఉన్న జ్ఞానం కాస్త వంట బట్టి దీనిది చక్కగా ప్రకాశిస్తున్నవాడు, విలక్షితుడిని ప్రకాశిస్తున్నవాడు. అంటే ఆయన గారి యొక్క సమస్త కదలికల్లో జ్ఞానం ఉట్టిపడుతుంది. అంటే ఎవరైనా ఈయనలా ఉండాలా మనిషి అన్నవాడు అది ప్రమాణంగా తీసుకుని సమాజం ఆనాడు సమాజం. అలాంటి మహాత్ముడు. ఇంక ఇతరుల గుణాల్లో దోషం చూడనివాడు. దుర్గుణులు ఉంటే ఉండొచ్చు, వాడిని వస్తే క్షమించేవాడు, దోషం చూడడం. జ్ఞానయోగ సాధకుడు, భక్తి యోగాన్ని ఆశ్రయించి బ్రహ్మానందం పొందుతున్నవాడు తండ్రి గారు. ఈయన గారికి ఎందుకంటే ఈయన మాటలు వాడు చెప్తామంటే సకల సద్గుణ సంపన్నుడు. ఎవరు? నాన్నగారు కాదు. ఆయనకి పెద్ద భార్య ఎందు 90 పుత్రులు, ఆయనకి ఇద్దరు భార్యలు. 90 పుత్రులు పెద్ద భార్యకి. వాళ్ళందరూ కూడా ఆయనలాగే విద్యా, శీల, ఆచార, రూప, ఔదార్యాది గుణ సంశోధి. తండ్రి గారి యొక్క వారసత్వాన్ని పొందారు. అంటే డబ్బు వారసత్వం కాదు, గుణ వారసత్వం. ఇక ఆ బ్రాహ్మణ పౌరుడు వల్ల చిన్న భార్య ఎందు కవలలు పుట్టారు, ఒక పుత్రుడు పుట్టారు. ఆ పుత్రుడే ఈయన. అంటే రెండవ భార్య యొక్క కొడుకు. మొత్తం మీద ఆయనే భరతుడు. మహాభరతుడు అన్నాం కానీ ఆయన ఏం పేరు పెట్టాడో చెప్పలేదు ఇక్కడ. ఆయన ఏం పేరు పెట్టాడో మనకు అనవసరం. అంటే ఆయన ప్రవృత్తి ఎలా ఉందో చూద్దాం. పేరు పెట్టించుకునే స్థాయి పిల్లడం అతను ఏమి విచిత్రంగా ఉండదు. ఎందుకంటే ఈ స్పృహ కొనసాగుతుంది లోపల. లేడి దేహం నుంచి దేహంలోకి వెళ్ళిన స్పృహ కూడా ఉంది. అప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకుంటాడు. ఏం తీసుకున్నాడో చూడండి. పూర్వజన్మలో మృగ శరీరాన్ని ఎప్పుడు గండకి నిధులు ఎప్పుడైతే విడిచిపెట్టి ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టేను అనేటటువంటి స్పృహ కనుకుంది. మహాత్ముల అభిప్రాయం ఏంటంటే ఈయన గారు ఇదే ఆఖరి జన్మ అని వాడు తెలియదు. అర్థమైపోతుంది కొంతమంది, ఈయన గారు ఇదే ఆఖరి జన్మ. ఆ లక్షణాలు బట్టి వాళ్ళు చెప్పేస్తారు. కానీ బయట గట్టిగా చెప్పలేదు ఎవరు. ఎందుకంటే సమాజం పక్కన ఏమో తెచ్చుకోవాలి, ఏది బయట పెట్టకూడదు. సాధ్యమంతరకు గుమ్మనంగా ఉండడమే చాలా అనుగుణంగా మేలు. అందువల్ల ఈయన గారికి మళ్ళీ భగవద్ అనుగ్రహం వల్ల పూర్వజన్మ స్మృతులు చక్కగా మిగిలింది. అందువల్ల మళ్ళీ తన మోక్ష సాధన గారి విఘ్నాలు ఎదురవుతాయేమో అని చెప్పి నిరంతరం భయపడుతూ స్వజనుల సాంగత్యానికి చాలా భయపడేవాడు. స్వజనులు అంటే ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళతో వాళ్ళు వచ్చి ఒకవేళ వీరితో మాట్లాడడానికి కూర్చుందామని రచించేవాడు. పక్కకి ఎవరిని రానిచ్చేవాడు కదా. ఇంట్లో వాళ్ళు అలా ఉంటే ఊళ్ళో వాళ్ళు ఎలా ఉంటాడు, అదే తోటి వారితో ఎలా ఉంటున్నాడు. స్వజన సాంగత్యాన్ని పూర్తిగా నిషేధించాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లేడితో కూడాడుగా భరతుడు చక్రవర్తి భరతుడు ఉన్నప్పుడు. ఇప్పుడు పరజనమే పడగొట్టారు. అంటే అన్యజాతి లేడిచి పడగొట్టింది. అటువంటిది స్వజనాన్ని పడగొట్టడు, దగ్గర రాయించాడు కదా. ఇంకా సకల కర్మ బంధాలు భేదించేటటువంటి తెలియకుండా బయటికి సాధన తెలియకుండా లోపల చేసేవాడు. ఏం చేసేవాడు? మొత్తం ఈ కర్మబంధాలన్నీ
పోగొట్టేటటువంటి ఆ భగవంతు యొక్క నామ గుణ శ్రవణ కీర్తనం చేస్తుంటారు. కానీ బయటికి మాత్రం కనిపించారు. బయటికి చేస్తే మళ్ళీ వీడు ఏం భక్తులు అని చెప్పి మళ్ళీ సత్సంగం తయారవుతుందేమో అని అదో భయం. ఆయన ముందు అందరికంటే భయం సత్సంగం అంటే. ఇది కూడా సత్సంగం. సత్సంగం పేరుతో రకరకాల తలనొప్పులు. అందువల్ల అస్సలు లోపలే చేసేవాడు. పైకి చూస్తే గోడ కనిపించి వీడికి ఏం తెలుసా అన్నట్టుగా ఉండేవాడు. ఇంకా చూద్దాం అందరిలో లోపల మాత్రం భగవన్నామ గుణాలు కాస్తూ శ్రవణం చేస్తూ సంకీర్తనం చేసుకునేవాడు. ఎక్కడ ఆ ఆనందం బయటికి వ్యక్తంగానే చూడతాడు. మన కొద్దిగా ఆనందం కలిగితే మన కళల్లో నీళ్ళు రకరకాలు పొరపాటు కూడా పెడతారు అని చూడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడా, వీడు ఎందుకు పుట్టాడరా భూమి మీద అనుకున్నాడు ఎంతమంది ఎందుకు పుట్టాడో చూద్దాం. ఇంకా ఆ దేవదేవుడు చరణాల విందాలు సర్వదా హృదయంలో నిలుపుకునేవాడు. ఈయన గారు ఏమిటో బోధపడక అందరూ కూడా పిచ్చివాడు, మూర్ఖుడు, అంధుడు, చెవిటివాడుగా అందరూ భరించారు. ఈయన గారి కంటే మొత్తం అన్ని ఇంద్రియాలు డెడ్ అండి అన్నారు కొంతమంది. అన్ని వింటాడు లోపల, అన్ని దేనికి స్పందించదు. స్పందిస్తే మళ్ళీ అమ్మో వీడికి ఏది ఉందేమో మళ్ళీ తోలుస్తారేమో చెప్పి అసలు ఏది కళ్ళ ముందు ఇలా వస్తువులు పెట్టేవారు. మనం ఇలా బంగారం పెట్టగానే కళ్ళు లేకపోయినా కళ్ళు తెస్తారు కదా. ఈ కళ్ళు లేకపోయినా బంగారం పెట్టి కళ్ళు తెస్తారు. ఆయన గారు కళ్ళున్నా లేదు కళ్ళు లేనడు. ఇదేమిట్రా బంగారం చూపించిన కళ్ళల్లో వీడు బంగారం వీడి తేడా తెలియదా అనుకున్నారు. అనుకో ఏమైంది, నువ్వు అనుకుంటే అంత అనుకోకపోతే మరి మన అందరికీ పెద్దపీట వేస్తారే, పెద్దపీట వేసుకోవాల్సిన వాడు ఎటు పోతున్నాడు ఎదో వచ్చింది. మన అందరికీ పెద్దపీట వేస్తుంది కదా లేదు పరమాత్మ పెట్టి. ఈయన గారు పెద్దపీట పరమాత్మ. నువ్వు నన్ను అనుకుంటే ఎంత అనుకోకపోతే ఎంత నేను ఎవడో నాకు తెలుసు, ఎందుకు ఇలా ఉన్నానో తెలుసు, నీ గురించి నాకు ఎందుకు. ఈయన గారు ఒక దగ్గర నోరిపోయాడు, అది ఎవరికి తెలుసు రేపు. కనుక ఎక్కడ స్పందన లేదు. తింటావా ఊ అండవు, తినవా ఆ అండవు. టైం చూసుకుని వాళ్ళే పెట్టేవారు. ఏం పెట్టేవారో చూద్దాం. ఆయన పాపం తండ్రికి ఇలా వీడి దేనికి రెస్పాన్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇలాగున్నారు. ఎందుకంటే ఆ స్పృహ ఉంది కదా లోపల. తండ్రికి వీడికి వాత్సల్యం కారణం. బౌలైన పిల్లవాడంటే ఎక్కువ వాత్సల్యం ఉంటుంది. మిగతా అందరూ కూడా ప్రయోజకులు. సరే ఆడపిల్లంటే అదే ప్రయోజకురాలు. వీడొక్కడేలా దొరికిపోయాడు. దాంతో వీడి మీద ఆయన కాస్త వాత్సల్యం అపారం. దాంతో ఈ బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడు, ఈ కొడుకు చేయవలసినటువంటి శాస్త్రం ప్రకారం చేయవలసినటువంటి స్నాతకం ఇలాంటివన్నీ కూడా, అంటే స్నాతకానికి ఉంది, అది వివాహంలో చేస్తారు స్నాతకం. ఇప్పుడు ఏమైనా గురువుగారు వేదం మీద పంపించు 12 ఏళ్ళ ఆశ్రమంలో ఉంచుదామంటే నోరు విప్పడం. వీడికి ఇలా కాదు ఇంట్లోనే నేర్పాలని చెప్పి ముందు వీడికి ఆ స్నాతకం అంటే పెళ్లిలో చేయబోయే వాస్తవంగా ఏంటంటే వేదం నేర్చుకోవడం గురువు గారి దగ్గర వెళ్తే ఆయనే స్నాతకం చేస్తారు. మరి వీడు వెళ్ళే రకం కాదు. అందువల్ల ఈయన గారు మన ఇంట్లోనే అదే చేయాలి. వీడు గుమ్మం దాటగా స్నాతకం తర్వాత పెళ్ళినప్పుడు ఎలా చేద్దాం, ముందు ఉపనయనం చేస్తాడు. ఇలాగ గాయత్రి మంత్రం చేసుకుంటాడేమో వేదం నేర్పగలదని వేదం ఉపనయనం చేయకుండా నేర్పుకోడు. అందువల్ల ఉపనయనం ఈ సంస్కారం అన్నీ కూడా దగ్గర నుంచి చేశాడు. సరే వాడికి ఇష్టం లేవని బయట మీద కూర్చున్నట్ట మొత్తం మీద చెయ్యి ఇలా పెట్టంటే ఆ చెయ్యి పెట్టండి పెట్టండి మళ్ళీ వినిపించలేదు కదా ఏమైంది. ఆ చెయ్యిలా ఇలా పెట్టాడు, నీళ్ళు పోయాడు. వాళ్ళ నాన్న కోసం ఇలాంటిది అవుతాడు ఆ తాగాలని. అందుకని తాగబట్టి తాగడం మళ్ళీ వినిపించట్లేదు కదా ఏమిటి. వినిపించినా వినిపించిన వాడు అప్పుడు వెంటనే ఇలా వాళ్ళ నాన్న చేయాలి ఏదైనా సరే నేను ఇలా చెయ్యంటే చేస్తాడు. అలా అంతే నటన. ఎక్కడ అసలు ఏమి వినిపించినట్టు కనిపించినట్టు ఏమి స్పందన లేకుండా ఉండేవాడు. వాళ్ళ నాన్నకి తలనొప్పేది మొత్తం. ఇష్టం లేకుండా పుత్రుడికి మొత్తం మీద భరతుడికి ఇష్టం లేకపోయినా పుత్రుడికి తగిన శిక్షణ కాదు. వాడికి ఇష్టం లేదు రమ్మంటే రాడు, కానీ శిక్షణ కాదు ఇవ్వకపోతే వీడు ప్రయోజకుడు అవ్వాలి కదా. తండ్రి బాధ్యత తండ్రి, అందుమీద శిక్షణ కాస్త ఇస్తున్నాడు అని చెప్పి నా కర్తవ్యం తండ్రిగా ఉన్నంతకాలం నేను వీడి దగ్గర చేయాలి అని చెప్పి కర్తవ్యం కదా అని చెప్పి ఆయన గారికి విద్యుక్తంగా శౌచం ఆచమనం ఇలాంటి కర్మలది కూడా పూజలో భాగంగా తెలవాలి, లేకపోతే స్నానం చేయాలి, లేకపోతే సాయంకాలం సంధ్యానందనం చేయాలి, ఎలా చేయాలంటే మొత్తం అన్నీ కూడా వినిపించిందో వినిపించదో అన్నీ చెప్తున్నాను. ఆచమనం నుండి ఇలా చేయాలి, నిలబడాలంటే ప్రదక్షిణ నుండి ఇలా చేయాలి, హారతండి ఇలా ఇవ్వాలి, మొత్తం నేర్చుకున్నట్టు నేర్చుకున్నాడు. మొత్తం హారత ఎవరంటే ఆచమనం చేస్తాడు అంటే బోధపడినట్టుగా. అంటే ఎక్కడ సరిగ్గా చేస్తే నాన్న ఫోన్ చేస్తాడేమో మళ్ళీ ఏ స్కూల్లో చేపిస్తాడు. ఈయన గారు ఏ స్కూల్కి వెళ్ళవలసిన పని లేదు. ప్రహ్లాదం పెట్టి అన్నీ నేర్చుకుని ఇక్కడికి వస్తాడు. వీడికి వదిలేస్తే వీడు బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. బ్రహ్మజ్ఞానం అయిపోయిన వాడే. వీడి గారు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అంటే వీడిని వదిలేయాలి లోకం అంతా. ఎలా ఉంటుంది చూద్దాం, ఎలా ఉంటుంది. మొత్తం మీద అన్నీ విద్యుక్తంగా అన్ని పిల్లవాడి కాస్త నేర్పుతున్నాడు, తగిన శిక్షణ ఇస్తున్నాడు. కావాలని తండ్రి ఎదుట తెలిసి కూడా వ్యతిరేకంగా చేస్తున్నాడు. అంటే తండ్రికి విరక్తి రావాలి వీడి మీద. ఉపదేశానికి వ్యతిరేకంగా కర్మలను ఆచరిస్తుంది. అయితే తండ్రి మాత్రం
వర్షాకాలంలో వేదం నేర్పరు వాస్తవానికి. అయినా బాబు వీడికి ఏదో మరి ఇప్పుడు వీడి దగ్గర ధర్మం ఏంటి, ఇంకా వీడు నేర్చుకోవడమే ఒకదనం. ఇప్పుడు మూగివాడు అమ్మ అంటే ఆనందం కదా, వీడు ఎప్పుడో ఏదో మంత్రం పలుకుతాడని చెప్పి వేద విరుద్ధంగా అంటే నియమాలకు విరుద్ధంగా పాపం తనకి శిక్షణ ఇచ్చేట తండ్రి కొంచెం ధర్మం తప్పాడు. వర్షాకాలంలో వేదం నేర్పకూడదు, కొన్ని తిథులు ఉంటాయి వాటిలో వేదం నేర్పకూడదు. అయినప్పటికీ కూడా వర్షాకాలంలో పిల్లవాడిని కూర్చోబెట్టి వేదాధ్యయనం చేయించాలని చెప్పి అనుకుంటున్నట్ట. అంటే అందువల్ల వసంతం, గ్రీష్మ ఋతుం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం ఇవన్నీ ఏవైతున్నాయో వీటన్నింటిలో కాస్త పిల్లవాడిని కూర్చోబెట్టి అంటే అనాధ్యయన తిథులను ఉంటాయి. అంటే ఆ రోజులు అధ్యయనం చేయకూడదు. సింహాసన వేద పాఠశాలలో చూస్తే నెలలో ఒక 5-6 రోజులు ఆ వరుసలో రావు, అప్పుడప్పుడు వస్తుంది. ఆ రోజులు వేదాధ్యయనం చేయకూడదు. అష్టమి తిథి ఒకటి, అమావాస్య ఒకటి వేదాధ్యయనం చేయకూడదు. అప్పుడు ఆ పిల్లలకి వేరే నేర్పుతారు. మాస్త కర్మలు ఇలాంటి నేర్పుతుంటారు. ఆ పిల్లల్ని వదిలేరు, వాళ్ళకి ఇంకోటి నేర్పుతారు. అంటే వేదం చదవడానికి కూడా సమయం ఉండాలి. అప్పుడు ఈయన పాపం కొద్దిగా రూల్ దాడుతున్నాడు. వీడు ఎప్పుడో ఒకటి నేర్చుకుంటాడేమో అని మొత్తం మీద ఇవన్నీ కూడా ఈ ఓంకార సహితంగా గాయత్రి మంత్రం నేర్చుకున్నట్ట అన్నీ పిల్లవాడికి వచ్చి కానీ నోరు వేస్తాడు. కానీ కావాలనే బాగా నేర్చుకోవడం. తండ్రికి పాపం ఈ పుత్రుడి మీద ఈయన గారు చక్రవర్తి భరతుడుగా ఉన్నప్పుడు లేడి మీద ఎంత మమకారమో ఈ తండ్రికి ఈ పిల్లవాడి పేరేంటి జడభరతుడు. ఇది జడభరతుడు. చక్రవర్తి భరతుడు, హరిణ భరతుడు, జడభరతుడు. అంటే జడంగా ఉన్నాడు కదా జడభరతుడు. వాస్తవానికి ఇది భరతుడిని పేరే పెట్టలేదు. ఏం పేరు పెట్టారో కూడా చెప్పలేదు. ఏం పేరు పెట్టా మనకు అనవసరం, ఎందుకంటే మనం ఆ పేరే వాడుకుంటున్నాం. అందువల్ల ఈ పిల్లవాడి కాస్త తండ్రి కాస్త ఆపుకోలేని ప్రేమ ప్రయోజనం రావటం లేదని మొత్తం మీద ఈయన గారికి వేదాధ్యయనాల మీద ఏదో ఒక ప్రవేశం లేకపోయినా పుత్రుడికి బాగా శిక్షణ ఇప్పించడం నా కర్తవ్యం అని చెప్పి తండ్రి బాగా పట్టుదలవుతాడు. ఈ పట్టుదల పెరిగిపోయిన తండ్రికి ఆ పిల్లవాడికి శౌచం, వేదాధ్యయనం, వ్రత నియమాలు, గురుసేవ, అగ్నికార్యాలు ఇవన్నీ కూడా, అలాగే బ్రహ్మచర్యాశ్రమ కృత్యాలు, ఎందుకంటే బ్రహ్మచర్య అంటారు. బ్రహ్మచర్యాశ్రమంలో చేయవలసినటువంటి విధులు, శిక్షణ ఇది మాత్రం వదలకుండా కొనసాగిస్తారు. ఏమిట్రా నాన్న నల్లా తినేస్తాడు, నేను ఏమి చేయలేనని నా స్థితి గ్రహించాలని నన్ను వదిలేస్తే బాగుంటాను అబ్బా నేను ఎందుకు వెళ్తాను అని చెప్పి ఇది కాస్త ఈ పిల్లాన్ని పడుతున్నాడు, గుద్దుతున్నాడు. అలా పడు అయిన పుత్రుడిని ప్రయోజకుడిని చేయాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. చేయలేదు. గుర్రం నీళ్ళు తాకపోతే మనం ఏం చేయగలం, తీసుకెళ్ళగలం. అదే పరిస్థితి. మొత్తం మీద స్వయంగా తండ్రి కూడా భగవద్భజన మొదలైన ముఖ్య కార్యక్రమాల విషయంలో అసావధానుడై, అంటే ఈయన గారు చేసుకోవాల్సిన కార్యక్రమాలు విడిచిపెట్టాడు. ఇంక ఈ పిల్లని పడిపోతున్నాడు. వీడికి నేర్పడమే ఈ యొక్క రోజంతా వృత్తి. మరి ఆయన గారి యొక్క కార్యక్రమాలు ఇవన్నీ వీడు రోజు చాలు అని ఈయన పడుతున్నాడు. చక్రవర్తి భరతులుగా ఉన్నప్పుడు భగవత్ సాధన విడిచిపెట్టి లేని పడుకున్నాడు వీడు. ఈయనేమో తండ్రి ఏమో ఇక్కడికి వచ్చారు, ఒక ఆయన విషయం అంతా విడిచిపెట్టి ఈ పిల్లలు తండ్రి మోహం ఉంటుంది కదా చేస్తున్నాడు. పిల్లవాడు మరీ ఇలాగే ఉండిపోయాడే. కానీ ఇలా వెళ్తున్నాడు. అక్కడ చక్రవర్తి భరతుడు చావు వచ్చింది, ఇక్కడ తండ్రి చావు. మనం 3 సినిమాలు ఏకాలంలో చూస్తున్నాం. పోతార మీద 3 సినిమాలు, 3 ముక్కలు. అలా 3 అర్థం చేసుకుంటేనే ఈ ఘట్టం మొత్తం 3 జన్మల ఘట్టం. మొత్తం మీద సరే నిత్యం ప్రాణులని ఒక మంచి మాట అన్నారు ఇక్కడ. నిత్యము ప్రాణులను వెన్నంటి ఉండే మృత్యువు. నిజమా? నిత్యం వెన్నంటి ఉంటుందా? కనిపించింది ఎప్పుడైనా? అది ఒకసారే కనిపిస్తుంది. మృత్యు అంటే అది ఒకసారే రాదు, అది క్షణక్షణం మన శక్తిని హరించి ఒకసారే చంపిదు. అలా చంపుతూ చివరికి అంటే అలా ఒక్కొక్కదాన్ని మనకి ఉపయోగపడకుండా అనధిగత మనోరథ కాలేన అప్రమత్తేన స్వయంగ్రహ ఏవ ప్రమత్త ఉపసంహృత ఒక్కసారి ఎదురకుండా వస్తుంది. కానీ ఇప్పుడు నిత్యం ప్రాణులు వెన్నంటూ ఉండే మృత్యు కాస్త ఆయన గారిని కబళించేస్తుంది. దాంతో ఆ బ్రాహ్మణుడి చిన్న భార్య, ఆ రోజుల్లో ఆ నియమం ఉండేది. తన కలిగినటువంటి కవలలు ఎవరుతున్నారో వీళ్ళ కాస్త ఆ పెద్ద భార్యకి అప్పగించి, సవతికి అప్పగించి తను కూడా పతితో సహగమనం చేసింది. సతీ సహగమనం ఉండేది. అంటే అగ్నిలో దూకి దేహాన్ని తీసుకోవాలి. కుంతి, సవితి ఆ విధంగా చేసింది. మార్చి పాండు మహారాజు గారు 2 భార్యలు. మొదటి వాళ్ళ 3 పిల్లలు కుంతికి, ఆయన గారు 2 పిల్లలు, 2వ గారు. ఆవిడ కాస్త పిల్లలు కాస్తే అప్పచెప్పి మొత్తం 5 పిల్లల్ని కుంతికి. ఇది సతీ సహగమనం మాత్రం కొంతకాలం దాకా ఉండేది. రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ దాకా ఉండేది. కానీ తర్వాత రాజ్యాంగం నిషేధించింది. తెలుగు చేసుకుంటే పోలీసులు ఒప్పుకోరు, తెలియకుండా చేసుకుంటే ఇప్పుడు సహగమనం అంటే 11 చంపేస్తారు. వీళ్ళు వాళ్ళని
మళ్ళీ దమ్మని సహగమనం ఒకటి మళ్ళీ చదువుకుండగానే లేదు, మనకి ఎదుగులో లేదు. మొత్తం మీద ఆ చిన్నవారి గారు అలా చేసింది, సహగమనం చేసింది. అంటే నాకు సహగమనం చేస్తే ఇలాగ వెంటనే నిప్పుల దిగులు ఎదురు కలిసి వెళ్తారా అని. కలిసి వెళ్ళడానికి సినిమా కాదు అది, ఇంకా ఆవిడ ఆనందం అంతే. ఎవరి దారి వెళ్ళదు, ఎవరి దారి వెళ్ళదు. ఇద్దరు కలిసి ఆయన కాదు అది వెయిట్ చేస్తే ఈవిడ నిప్పుల్లో కాలిపోతే ఈవిడ జాయిన్ అయితే ఇద్దరు కలిసి సినిమా కాదు కాదు, కుదరదు అది. అది సిద్ధాంతం ఒప్పుకోదు. అదేదో ఆవిడ మీద ఒక ఆనందం. అంటే భర్త లేని ధనాన్ని భరించలేని ధనం మొత్తం అర్థం. ఆ విధంగా ఆ బాధ మనసులో ఉన్న బాధ కాకపోతే దానికంట ఈ నిప్పు బాధే బాగుందని చెప్పి అందులో దిగిపోతారు. ఆ విధంగా ఉంటారు. ఇది ఈ పిల్లలు ఉన్నారే, మొదటి భార్య సోదరులు కొడుకులు 9 మంది. వాళ్ళందరూ వాళ్ళ వాస్తవికంగా వాళ్ళకి జ్ఞాన మార్గం పట్టలేదు. నల్లాంటి వాడు కర్మకాండం. వాడు కర్మకాండం అంటే కర్మకాండం అంటే యజ్ఞాలు ఆచరింపజేయడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పౌరోహిత్యాలు ఇలాంటివి మాట వాళ్ళకి అదే ఇష్టం. వాళ్ళు మొత్తం మీద అంటే ఈ అన్నదమ్ముడి యొక్క లక్షణం ఒకటి లేదు వాళ్ళకి. వీళ్ళు తూర్పు వాడు పడవరు అలా అనుకోండి. మొత్తం మీద వాళ్ళందరూ కూడా కర్మకాండ సర్వత్వం అనుకుంటున్నారు కదా. దాంతో వాళ్ళ బ్రహ్మజ్ఞానం అయితే వాళ్ళకి ఎడమొహం పెడమొహం అసలు అలాగే ఉన్నారేమో వద్దులేదు మొత్తం ఇది దొరికి. మొత్తం మీద పరావిద్య అంటే వాళ్ళకి కాస్త విముఖత. దాంతో ఏవైనా కొద్దిగా పరావిద్య ఏవైనా కొద్దిగా ప్రవేశం ఉంటే ఒకడైనా పోల్చేవాడేమో ఈ పిల్లాడి యొక్క స్థితిని. ఇది కజిన్ ఎవడైతే ఉన్నాడు వాళ్ళు ఎవరికి దీనిలో ప్రవేశం లేకపోవడంలో వీడు వాడు పెద్ద భ్రష్టులే కదా. వాళ్ళు ఎవరికైనా ఒకరికి కొద్దిగా స్థితప్రతి లక్షణాలు తెలుసు అనుకోండి 9వ 7వ అధ్యాయంలో ఆ లక్షణాల సాయంతో వీడు చూస్తే వీడు సామాన్యుడు కాదని పోల్చేవాడేమో ఒకడైనా సరే 9 మంది పోల్చడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దృష్టిలో డబ్బు సంపాదించడం ఏదో ఏదైనా కాస్త నలుగురు ముందు చదవడం, డబ్బులు చేయడం, యజ్ఞాగాలు చేయడం, ఇంటి కాస్త సంబారాలు తెచ్చుకోవడం వాళ్ళది. అది వీడు అలాంటి వాడు వీడి లేవు కదా అనుకుని వీడు అని వాళ్ళకు నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ అలాగని ఆ రోజుల్లో బలవంతంగా చెప్పిడా లేవు కనుక ఏదో మర్యాద ఉంటుంది కాబట్టి పోషించాలి. నాన్నగారు అప్పచెప్పి వెళ్ళారు కనుక మొత్తం మీద వాళ్ళందరూ కూడా భరతుల పరిస్థితి వాళ్ళకి తెలియట్లేదు. అందువల్ల ఒక మూర్ఖుడు అని భావిస్తూ తండ్రి కాస్త స్వర్గస్థుడు అయిపోయిన తర్వాత తండ్రి ఉన్నంతకాలం ఇది గారికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడి కాస్త వేదశాస్త్ర శిక్షణ చేయడం అనేది కాస్త వాళ్ళు అంటే ఆ నిర్బంధం పోయింది. అమ్మ సుఖపడ్డా అంటారు అనుకున్నాను. అంటే వచ్చి నాన్నగారులాగా తెల్లవారులాగా కూర్చో చదువు అని వదిలిచారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెల్లారైతే వాళ్ళు ఉరుగు పడాలి సంపాదన నిమిత్తం. ఇంకా భరతుడికో మానవమానాలు పట్టవు. ఇంకా కొంతమంది ఉంటారు కదే 2 పాదాలున్న పశువులు అంటే దుస్తులు మనుషులని అర్థం. 2 పాదాలున్న పశువులు ద్విపద పశుభి అని పదం వాడారు. 2 పాదాలున్న పశువులు అంటే ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి భ్రష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడిని చూసి మూఢ మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పిచ్చివాడు, జడుడు, చెవిటివాడు అంటే వాడిని పిలిచినప్పుడు పాపం ఏదో పేరు ఉంటుంది, పేరుతో పిలిచేవారు కాదు సార్. ఓ పిచ్చివాడా, జడుడా అని ఇలాగే మనం కూడా చిన్నప్పుడు పల్లెటూరు చూసేవాళ్ళం కదా. ఎవరో మూగి ఇలారా, ఎవరో చెవిటి ఇలారా అని వాళ్ళకి పాపం చెవిటి ఉంటే వాళ్ళు ఎలా పిలవడం అలా ఉంటాయి కదా. వాళ్ళు ఆ విధంగానే అంటే పిలిచినప్పుడు అందుకు అనురూపమైన విధంగానే మాట్లాడేవారు. ఆ పిల్లవాడిని పిలిచినప్పుడు ఇవన్నీ కూడా అలాగే వెళ్ళిపోవాలి. ఎక్కడా రియాక్షన్ లేదు. అది గొప్ప. మళ్ళీ రియాక్ట్ అయితే ఏమొస్తుందో అని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు. అమ్మో వీడు మనసు పనిచేస్తుందని మళ్ళీ లాక్ వెలుగుతారేమో అని చెప్పి రై పిచ్చి ఇలా రాగానే వచ్చాడు. చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడినా అస్సలు ఏమి ఎవరైనా సరే అతను ఏదైనా పని చెప్తే సిక్యూరిటీ తీసుకోవాలి. అది వెట్టి చాకరీగా లేదా ఏమైనా కూలి ఇచ్చేవారా అనవసరం. ఒకవేళ కూలి ఇస్తే పట్టుకొచ్చేవాడు. వెట్టి చాకరీ అయితే వరా మిగతా డబ్బులు అంటే వచ్చేవాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారా భూమి మీద? జ్ఞాని బ్రహ్మజ్ఞానం అంటే కలిగిన బ్రహ్మజ్ఞానాన్ని సంరక్షించుకోవడం లేదా